హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. గౌలిగూడ రామ మందిరం నుంచి మొదలైన శోభాయాత్ర గాంధీనగర్ చేరుకుంది. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడబండలోని హనుమాన్ మందిరం వరకు శోభాయాత్ర కొనసాగబోతోంది. గౌలిగూడ నుంచి నారాయణగూడ మీదుగా చిక్కడపల్లి గాంధీనగర్కు చేరుకుంది. మరోవైపు హనుమాన్ శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ప్రతి ఏడాది హైదరాబాద్లో వీర హనుమాన్ జయంతి శోభాయాత్ర వైభవంగా జరుగుతుంది. ఈ యాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు 17,000 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. శోభాయాత్ర సాగే మార్గంలో ప్రత్యేకంగా డ్రోన్ల సాయంతో నిఘాను ఏర్పాటు చేశారు. హనుమాన్ శోభాయాత్రతో రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మొత్తం 450కి పైగా సీసీ కెమెరాస్తో నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం 44 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని పోలీసులు తెలిపారు. ఇక హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీ హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతి శోభాయాత్ర చాలా కన్నుల పండుగ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం ఎక్కడైతే గౌలిగూడ హనుమాన్ ఆలయంలో ప్రారంభమైందో శోభయాత్ర కిలోమీటర్ కొద్ది ముందుకు వస్తున్న కొద్ది కూడా హనుమాన్ భక్తులు ఇటు నగర ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో నీరాజనం పలుకుతున్నారు. కొద్దిసేపటి క్రితము గాంధీనగర్ చౌరస్తా దాటి కవాడే గుప్ప వైపు కదులుతుంది. మరికొద్ది సేపట్లో సిజిఓ టవర్ నుంచి ఇటు బన్సిలాల్ పేట్ రోడ్, బైబిల్ హౌస్, పీపుల్ లైట్ హోటల్, బాటా, అదేవిధంగా ఉజ్జయిని మహాంకాళ టెంపుల్, రామ్ గోపాల్ పేట్ రోడ్, పారడైజ్, సిటీఓ జంక్షన్ నుంచి కూడా రాయల్ ప్యాలెస్, అదేవిధంగా ఇంపీరియల్ గార్డెన్, మసాన్ టేప్ మీదుగా తాడిబండకు చేరుకోబోతుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి 1 గంట ముందే ఇటు హనుమాన్ జయంతి సంబంధించిన శోభయాత్ర కూడా ముగిసే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి గత ఏడాది ఈ సమయానికి ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఉన్న వీర హనుమాన్ జయంతి శోభయాత్ర సంబంధించి ఈసారి చాలా ముందుగా చాలా వేగంగా పోలీసుల కనుసంధంలో కూడా చాలా వేగంగా ముందుకు వస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన కూడా శోభయాత్ర కూడా సాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. ఎందుకంటే ప్రతి ఏడాది హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో శోభయాత్ర నిర్వహిస్తారు. కానీ గౌలిగూడ నుంచి ప్రారంభమయ్యే శోభయాత్రకి చాలా ప్రత్యేకత ఉంటుంది. కొన్ని వేల మంది హనుమాన్ భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొంటూ వస్తుంటారు. చాలా నిష్టగా ఈ శోభయాత్రలో పాల్గొంటూ కూడా భక్తులకు సంబంధించి కావచ్చు, వచ్చే వారికి ఆ హనుమంతుడి దర్శనం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి పెద్ద సంఖ్యలో కూడా ముఖ్యంగా నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ ఎక్స్ రోడ్ వచ్చేసరికి కూడా భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా పెట్టినట్టుగా చెప్పాల్సి ఉంది. ఇక మెయిన్ చాలా కీలక పాయింట్ గాంధీనగర్ వెనుక నుంచి ఇటు కవాడిగూడ, సిజిఓ టవర్స్ వెళ్ళకుండా పోలీసులు ఈ శోభయాత్ర ముందుకు సాగితే కూడా ఊపిరి. ఎందుకంటే గతంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా ఈ యూత్లలో కూడా శోభయాత్రని ప్రశాంతంగా ముందుకు సాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి 17,000 మంది పోలీసులతో ఆర్మూడు రిజర్వ్ తో పాటు ఇటు మరికొంత బలగాలను చూస్తారు. ముఖ్యంగా ఎక్కడైతే 13 కిలోమీటర్ల శోభయాత్ర కొనసాగుతుందో ఆ సంబంధించి కూడా సీసీ కెమెరాలు, డ్రోన్ల కూడా పూర్తిగా నిఘా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు వ్యతిరేక మాట్లాడకుండా కూడా ఉండే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టుగా మనం చెప్పాల్సింది. చూసుకోవచ్చు విజువల్స్ లో మనం కొద్దిసేపటికి గాంధీనగర్ వెనుక నుంచి కవాడిగూడ, సిజిఓ టవర్స్ మీదుగా వెళ్లేందుకు శోభయాత్ర కూడా చేరుకుని చెప్పాల్సింది. అడుగునా కూడా ఇటు రావ భక్తులు, హనుమాన్ భక్తులు కూడా శోభయాత్రకి నీరాజనం పలుకుతూ జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో కూడా మారుమోగిస్తున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఝాన్సీ. థ్యాంక్ యూ కిరణ్. హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి అంజన దర్శనానికి భక్తులు బారులు తీరారు. హనుమాన్ మాలధారులు, మాల విరమణదారులతో కొండగట్టు సందడిగా మారింది.
శ్రీ ఆంజనేయం జై హనుమాన్ అనే నినాదాలతో కొండగట్టు మారుమోగుతోంది. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు 2 లక్షల మంది భక్తులు ఆంజనేయులను దర్శించుకున్నట్టుగా ఆలయ అధికారులు వెల్లడించారు.